మీన్ అంటే ఐవీఎఫ్ అంటే 49 అంటే ఐవీఎఫ్ బికాస్ ఇక్కడికి వచ్చారు అంటే డెఫినెట్ గా 99% సక్సెస్ఫుల్ గానే బయటకు వెళ్తున్నారు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అందుకే 49 ఇంత ఫేమస్ అయింది. కానీ ఎలా హౌ దట్ అంటే మాకు చాలా క్యూరియస్ ఉంది. ఎంత ప్రొసీజర్ అనేది మీరు అంత సింపుల్ గా ఎలా చేసేస్తున్నారు అని చెప్పేసేసి. యాహ్! సో, ఈ మిత్ అనేది నేను చెప్తానండి. ఇప్పుడు 100 మెంబర్స్‌లో వి యాస్ డాక్టర్ 70%కి న్యాచురల్‌గా చిన్న టాబ్లెట్స్‌తోనే ప్రెగ్నెన్సీ అవుతది. ఒక 30%కి అవసరం ఐవీఎఫ్. అందరికీ అవసరం ఉండదు. ఓకే. సో, ఈ ఈ ఈ వీళ్ళకి ఎలా చేస్తామంటే ఎండ్ ఆఫ్ ద డే బేబీ కావాలి కదా! 10 ఇయర్స్, 15, 20 ఇయర్స్ మ్యారీడ్ అయ్యి వస్తారు కొందరు. Yes. సో, ఐవీఎఫ్‌లో ఏంటి అంటే వి ఆర్ వెరీ స్పిరిచువల్. వి బిలీవ్ ఇన్ నేచర్. నార్మల్‌గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉన్నప్పుడు బేబీ అనేది ట్యూబ్స్ లో ఫామ్ అవుతాయి. ఎస్. జీన్స్ ఫామ్ అయ్యేది. సో సేమ్ ట్యూబ్స్ లో ఏం ఫామ్ అవుతుందో మేము ల్యాబ్ లో మిమిక్ చేస్తాం. ఆ ల్యాబ్ అనేది లేడీస్ గర్భాశయం లెక్క క్రియేట్ చేస్తాం. ఓకే. జస్ట్ బేబీ షుడ్ నాట్ నో తన మదర్ రూమ్ లో ఉందా బయట ఉన్నానా అని తెలియకూడదు అలా. సో ఇట్ షుడ్ ఫీల్ వెరీ సేఫ్. ఏ బేబీ కన్నా మదర్ అనేది సేఫెస్ట్ ప్లేస్ కదా. సో ఆ ల్యాబ్ వి క్రియేట్ ఇట్ వెరీ హోలిస్టికలీ లైక్ అ టెంపుల్. ఓకే. సో జస్ట్ సేమ్ ఎగ్ తీసి స్పర్మ్ ని జాయిన్ చేసి బేబీ ఫామ్ చేసి ఒక 4-5 days లో అక్కడ ఉండి దాన్ని మళ్ళీ తన మదర్ యూట్రస్ కి పెట్టడం జరుగుతుంది. వావ్ వావ్ వావ్. సీడ్ టు అ సాయిల్. అదే కదా, సీడ్ ని తీసుకువెళ్ళి మీరు సాయిల్ లో పెడుతున్నారు. సో అది ఒక హెల్దీ ప్లాంట్ గా గ్రో అవ్వడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు కరెక్ట్. విత్ యువర్ ప్రొసీజర్స్.